ఇండియాలో పుట్టిన పిల్లాడికి మూడే ఆప్షన్లు ఉంటాయి: డాక్టర్, ఇంజనీర్ లేదా ఇంట్లో వాళ్ళ చేతిలో మర్డర్. మన దేశంలో ఏకంగా 80% మంది ఇంజనీరింగ్ మరియు డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక పెద్ద కామెడీ స్టోరీ ఉంది. అసలు కథ ఇంటర్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. పక్కింటి సుబ్బారావు కొడుకు బీటెక్ చేసి అమెరికా వెళ్ళాడు, నువ్వు కూడా అందులోనే జాయిన్ అవ్వు, లైఫ్ సెట్ అయిపోతుంది అని పేరెంట్స్ ఒక డైలాగ్ వదులుతారు. మనకేమో కంప్యూటర్కి క్యాలిక్యులేటర్కి తేడా తెలియకపోయినా కేవలం ఫ్యామిలీ ప్రెజర్, చుట్టాల బిల్డప్ కోసం దర్జాగా కాలేజీలో జాయిన్ అయిపోతాం. ఇక కాలేజీలో 4 ఏళ్ళు ఏం చేస్తాం? ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు 1 నైట్ బ్యాటింగ్, ఫ్రెండ్స్ రికార్డ్స్ కాపీ కొట్టడం, క్యాంటీన్లో ముచ్చట్లు, ఫైనల్గా సర్టిఫికెట్ అయితే వస్తుంది. కానీ బుర్రలో స్కిల్ మాత్రం 0. కంపెనీ వాడికి కావాల్సింది కోడింగ్, మనకు తెలిసింది యూట్యూబ్ ట్రెండింగ్. తీరా ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చుంటే నీ స్కిల్స్ ఏంటి అని వాడు అడిగితే, సార్ నేను పబ్జీలో ప్రో ప్లేయర్ని, ఇన్స్టాగ్రామ్లో గంటకు 10 రీల్ చూస్తాను అని చెప్పలేం కదా. అందుకే సర్టిఫికెట్లు గొట్టాలుగా పెరిగిపోతున్నాయి, ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. డిగ్రీల కోసం కాదు భయ్య, స్కిల్స్ కోసం చదవండి. లేదంటే చేతిలో బీటెక్ సర్టిఫికేట్ పట్టుకొని బైక్ వేసుకుని జొమాటో, స్విగ్గీ డెలివరీలు చేసుకోవాల్సిందే. సర్లే కానీ ఈ వీడియో ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కనెక్ట్ అయిందో కామెంట్ చేయండి.